నమస్తే అండి. ఈరోజు నేను సింపుల్‌గా అయిపోయేటట్టుగా మామిడికాయ పప్పు చేస్తున్నానండి. ఎట్లా చేస్తాను ఏంటనేది చూడండి. 2 కప్పులు పప్పు తీసుకున్నానండి, కందిపప్పు. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుందాం. పప్పు ఉడకడానికి సరిపోను వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకున్నానండి. పప్పు బాగా ఉడకాలి. పప్పు ఉడుకుతోందండి, ఇంకా ఉడకాలి. ఈలోపు మామిడికాయ ముక్కలును పచ్చిమిర్చి తరిగించుకున్నానండి. మామిడికాయ ముక్కలు ఎప్పుడోని మొన్న సమ్మర్లోనే స్టోర్ చేసుకున్నానండి. ఇంకా పచ్చిమిరపకాయలు ఒకటి తరుక్కున్నాను. ఇట్లా చేసుకుని ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు గబగబా వేసేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగా అయిపోతుంది వండటం కూడా. ఇంకా ముక్కలు తీసి ఫ్రిడ్జ్లో నుంచి దీన్ని పెట్టి ఉంచుకున్నానండి. సరిపడానే వేసాను, అంటే ఇవి జలాల ముక్కలండి, బాగా పులుపు ఉంటుంది. ఇంత అయితే సరిపోతుంది నేను తీసుకున్న పప్పుకి. ఇంకా ఇవి పెట్టుకున్నానండి, కొంచెం ఉడికిన తర్వాత వేసుకుందాం. పప్పు ఇలా ఉడికితే సరిపోతుందండి. పప్పు సగం ఉడకగానే మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాం. అదే కుక్కర్లో అయితే అన్నీ వేసి పెట్టేసుకుంటాం. అట్లా వేసేటప్పుడు మాత్రం పప్పు సగం ఉడికాక మామిడికాయ ముక్కలు వేయాలి. మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేద్దాం. దీంట్లోనే పసుపు వేద్దామండి కొంచెం. మళ్ళీ మగ్గించుకోవాలండి. ఇట్లా ఉడికితే సరిపోతుందండి పప్పు. ఇట్లా మనం విడిగా పప్పు వండుకోవటం వల్ల ఏంటంటే ఈ మామిడికాయ ముక్కలన్నీ చక్కగా ముక్కలుగా బాగుంటాయండి. మరి దాంట్లో కుక్కర్లో వేస్తే మెత్తగా అయిపోతాయి, ఇంకా తిన్నట్టు ఉండదు, మనకు అంత మెత్తగా ఉంటాయి. అదే ఈ పప్పు ఇట్లా వేసుకున్నాం అనుకోండి, విడిగా వండుకుంటే ఈ ముక్కలు అవి కూడా బాగుంటాయి, తగులుతూ పుల్లగా. ఇంకా ఇట్లా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇంట్లో ఉప్పు వేసుకుందామండి. సరిపడగా ఉప్పు. కారం కూడా వేసుకుందామండి. మళ్ళీ ఇంకో 2 నిమిషాలు ఉడకనిచ్చి అప్పుడు తిరగమూత పెట్టుకుందాం. ఇంకా బాగా ఉడికిపోతుంది. ఈ కారం అన్నీ పప్పులో పడతాయి కదా, ఉప్పు కారం అంతా పట్టాక అప్పుడు తిరగమూత పెట్టుకుందాం. తిరగమూత పెట్టుకుంటున్నానండి. పప్పులో ఆయిల్ వేసాను, హీట్ అవుతుంది. దీంట్లో పొట్టు మినపప్పు, ఆవాలు అంతేనండి. తిరగమూతకి ఇంకేం వేయకూడదు. 2 ఎండుమిర్చి ఇట్లా కాయలుగా వేస్తే అన్నంలో తినేటప్పుడు కొరుక్కోవడానికి బాగుంటాయి. కొద్దిగా ఇంగువ, కరివేపాకు, మిరపకాయలు పడేయకూడదండి, పక్కన పెట్టేస్తారు కొంతమంది. ఇవి కొరుక్కు తింటే బాగుంటాయండి పప్పులో. ముందు మిరపకాయలు తీసేసుకుందామండి, మాడిపోతాయి. తిరగమూత పెట్టేసుకున్నానండి, అంతేనండి. సరే, అంత సింపుల్గా అయిపోయిందో. పప్పు ఉడకటమే రేట్ అండి.
కుక్కర్ అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే కుక్కర్లో బాగోవండి ఇలాంటివి. ఎలా అయినా విడిగా చేసుకునేది వేరు, కుక్కర్లో పెట్టుకునేది వేరండి. అయిపోయిందండి. ఇదివరకులాగా కాదు కదండి, ఇప్పుడు మామిడికాయలు ఎప్పుడు ప్రతి సీజన్లోనూ వస్తున్నాయి. ఇందులో ఇలా స్టోర్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, ఇంకా ఈజీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. అయిపోయిందండి పప్పు, ఇంతేనండి. మెంతి మజ్జిగ కూడా చేశానండి. రాత్రి మజ్జిగ మిగిలినాయి, కొంచెం పెరుగులాగానే ఉంటుందండి, మరీ మజ్జిగలాగా ఉండదు. మెంతి మజ్జిగ అంటామండి, మీరు కొంతమంది మజ్జిగ చారు అంటారు. మెంతి మజ్జిగ పెట్టానండి, పప్పు మెంతి మజ్జిగ. మెంతి మజ్జిగ రెసిపీ కావాలంటే ఎవరన్నా కామెంట్లో చెప్పండి, నేను షేర్ చేస్తాను. అంతేనండి ఈరోజు వీడియో. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఇంతేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మెంతి మజ్జిగ రెసిపీ కనుక కావాలంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.